అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి ఫిబ్రవరి 3 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఎటువంటి శుభపరిణామం కలగబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనయ్యి సర్దుకుంటాయి. అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం మీకు అధికంగా లభిస్తుంది. బంధువులు ఆత్మీయ వర్గము అవసరాలకు ధనం సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానంలో ఉన్న వారి వలన అన్యాయానికి గురవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి వీరు నష్టపోతారు. అకస్మాత్తుగా రాజ్యాధికారులు పై అధికారులు మీరు చేకూరుతుంది. శుక్ర శని బుధ మహర్దశలు మీకు యోగిస్తాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. రేపటి రోజు మీరు చర్చించిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అన్ని రకాలు కూడా మీకు అనుకువగా ఉంటుంది. వ్యాపార లంచనాలు నిజమై లాభాలు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులవుతారు. వ్యాపార కూడలికి అద్దెకిచ్చి అదృష్టాన్ని దారబెట్టుకుంటారు. సంతానం అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల మీకు అధికంగా అభిమానం ఎక్కువ. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియజేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి. మీరు అందరం ఎక్కించుకున్న బలోపేత సంస్మృతిలో చేపట్టడం మీకు చిన్నపాటి ప్రత్యర్థులవుతారు. పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలిగ్గా చేయగలుగుతారు. అయినా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరండి. మీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు మీ కారణంగా పొందారని పేరు వస్తుంది. భాగస్వామ్యం కొంతకాలమే లభిస్తుంది. హస్తవాసి మంచితనం పేరు కూడా ఈ రాశి వారికి బాగా ఉంటుంది. మీకు రేపటి రోజు మీ సోదరులకు సహాయం చేయడం వలన మరో వర్గం దూరమవుతారు. రేపటి రోజున పై స్థాయి కింద స్థాయి వారి వల్ల ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాల విషయంలో రేపటిన అసత్య ప్రచారం కూడా ఎదురవుతాయండి. కోర్టు వ్యవహారాలు రేపటి రోజు మీకు ఖచ్చితంగా అపజయం అయితే జరుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా రేపటి రోజు మీకు దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు మేలు చేస్తుంది. రేపటి రోజున మీరు అన్ని రకాలకు కూడా ఎదుటివారి మనస్తత్వం తేలిగ్గా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారిని అధిగమించి ముందుకెళ్తారు. రేపటి రోజున పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి మీరు సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. వారి వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వల్ల కూడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పడమర దక్షిణం ఉత్తర దిశలు యోగిస్తాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషమైందే కాదండి. రేపటి రోజు మీరు మాత్రం దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది. రేపటి రోజున ఈ రాశి వారికి అండగా కూడా అంటే మీ రాశిలో జన్మించిన వారు రేపటి రోజున మకర రాశి వారికి అన్ని రకాలు కూడా పాత స్నేహాలు బంధుత్వాలు మరువరు. మీరు ఎక్కువ ఇంటి భోజనానికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటారు. రేపటి రోజున మీరు నిర్మోహమాటంగా ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును మీరు నిర్ణయించడం వల్ల మీరు పై నుంచి ఏమైనా అధికారంగా కొంచెం ఇబ్బందులకు గురే సూచనలు అయితే కనపడుతున్నాయి. ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇది ఇబ్బందికర పరిస్థితులను దారితీస్తాయి. తమ బాధను బాధ్యతను ఇతరులు వినిపించరు. బాధను అధికంగా రాజేసుకుంటారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాల గృహంలో నీటిపారులు వివిధ రకాల మీకు గృహస్థానాలకు సంబంధించి వివిధ రకాల ఖర్చులు అయ్యే అధికంగా కనిపిస్తున్నాయి. మరి తెలిసినాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.